నమస్కారం. నేను మీ కుమారస్వామి. ఈరోజు నా యాత్రలో భాగంగా అర్ధనారీశ్వర ఆలయానికి విచేయడం జరిగింది. ఈ ఆలయ విశేషాలను అదేవిధంగా ఈ ఆలయ మహత్యమును గురించి తెలుసుకొని వద్దాం పదండి. వాగర్ధ వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపతయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అంటారు. ఈ అర్ధనారీశ్వర అవతారమునందున పార్వతీ పరమేశ్వరులు ఒకే చోట దర్శనం ఇవ్వడం ఎంతో మహత్తకరమైనటువంటిది. ఈ ఆలయాన్ని దర్శించడం వలన సకల శుభాలు జరుగుతున్నాయని తెలుసుకొని ఈ ఆలయానికి రావడం జరిగింది. ఈ ఆలయ విశిష్టతను, ఆలయ మహిమలన్నీ కూడా తెలుసుకొని వద్దాం పదండి. హైదరాబాదులోని కొండాపూరు సమీపంలో హనుమాన్ నగర్లోని అర్ధనారీశ్వర ఆలయము తెలంగాణలోని ఏకైక ప్రముఖ అర్ధనారీశ్వర క్షేత్రముగా 2022లో మహాబలిపురము నుండి నల్లరాతితో నిర్మించిన ఈ ఆలయం శివపార్వతుల సమ్మేళన రూపమై కొలువై ఉంది. ఈ ఆలయము ఈ తెలంగాణలోనే అరుదైన మరియు ఏకైక అర్ధనారీశ్వర ఆలయముగా ప్రసిద్ధి చెందినది. శివుడు మరియు పార్వతీదేవి ఒకే శరీరములో ఉన్నట్లుగా ఉండే అద్భుతమైన విగ్రహం ఇక్కడ ప్రత్యేకత ఆకర్షణ. మొత్తం ఆలయాన్ని నల్లరాతితో అత్యంత శిల్పకళా నైపుణ్యముతో నిర్మించారు. ఈ ఆలయము ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 12:30 గంటలకు మరియు సాయంకాలము 5:30 నుండి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ ఆలయములోకి అడుగు పెట్టగానే మనసు ఎంతో ప్రశాంతత కలుగుతూ ఉంది. ఆధ్యాత్మిక అనుభూతి, భక్తి భావాలను పెంపొందించే విధములుగా ఇక్కడ మనకు 3 అమ్మలు దర్శనమిస్తారు. అందులో పెద్దమ్మ తల్లి, రేణుకా ఎల్లమ్మ తల్లి, అర్ధనారీశ్వర స్వామి మనకు దర్శనమిస్తాడు. ఆకాశమంత ఎత్తులో ఉన్నటువంటి ఈ ధ్వజస్తంభమును చూస్తే చాలు మనసు పులకరించిపోతుంది. ఆధ్యాత్మిక భక్తి శక్తి కలుగుతుంది. ఈ యొక్క శిఖరము పైన ఉన్నటువంటి ఆ త్రిశూలమును దర్శించినటువంటి వారికి సకల పాపములను తొలగుతాయని చెప్తూ ఉంటారు. అంతేకాదు ఈ ఆలయమునందున నందీశ్వరుని విగ్రహము కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఈ ఆలయ ఆచార విధానాలు కూడా ప్రత్యేకమైనటువంటివి. ఇక్కడ జరిగే పూజలు భక్తుల కోసం కాకుండా దేవతలకే అంకితం చేస్తారు. ఇక్కడ శాంతి పూజలు చేయరు. ఎందుకంటే ఈ ఆలయం ఒక శక్తి కేంద్రంగా భావింపబడుతుంది. ఇక్కడ ఉన్న శక్తి చాలా పవిత్రమైనది. అది దేవతల ఆరాధనకు మాత్రమే ఉపయోగపడుతుంది. భక్తులు ఇక్కడ వచ్చి పూజలు చేయకుండా భక్తితో దర్శనం మాత్రమే చేస్తారు. ఇది ఇతర ఆలయాలను పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. ఈ ఆలయంలోకి అడుగు పెడితే ఒక ప్రత్యేకమైన శాంతి అనుభూతి వస్తుంది. మనసు ప్రశాంతంగా మారుతుంది. అర్ధనారీశ్వర స్వామి మరియు ఎల్లమ్మ ఆలయాలను దర్శించడం వలన అమ్మవారి అనుగ్రహము మన జీవితంలో మనశ్శాంతిని కలిగిస్తూ ఉంది. అర్ధనారీశ్వరుడు శివపార్వతుల సమ్మేళన రూపం. సగం పురుషుడు అనగా శివుడు, సగం స్త్రీ అనగా పార్వతిగా ఉండే ఈ రూపం సృష్టిలో పురుష మరియు ప్రకృతి అనగా శక్తుల అభేదాన్ని, సమానత్వాలను తెలియచేస్తుంది. ఇది సృష్టి స్థితి లయకారకుడైన దేవుడు స్త్రీ పురుష భేదము లేని సంపూర్ణ స్వరూపానికి స్త్రీ శక్తి లేనిదే పురుషుడు లేనన్న భావాన్ని చాటి చెప్పుతోంది ఈ ఆలయం. కుడివైపున శివుడు అనగా జ్ఞానం, నిరాకార పురుషుడు, ఎడమవైపున పార్వతి శక్తి అనగా సద్గుణ ప్రకృతి అంటారు. ఇది ఇద్దరి కలయికతో సృష్టి సాధ్యమవుతుందని ఈ రూపం నిరూపిస్తుంది. పార్వతీ పరమేశ్వరుల విడదీయరాని వారిని ఒకరికొకరు పూరకమని తెలియచేస్తుంది. ఇదే
కేవలం దైవరూపమే కాదు, ఆదర్శ దాంపత్యానికి చిహ్నం. స్త్రీ పురుషులు సమానమనే అర్థాన్ని ఈ రూపం ఇస్తుంది. స్త్రీ పురుషుడు అనే భేదం కేవలం శరీరానికి తప్ప ఆత్మకు కాదని, శక్తుల పరంగా ఇద్దరు సమానత్వమే అని అర్ధనారీశ్వర తత్వం తెలుపుతుంది. దైవం అద్వైతమైనదని, ద్వైత్యం అనేది భ్రమ అని, అంతా ఒకటే అని రూపం బోధిస్తూ ఉంది. అర్ధనారీశ్వరుని పూజించడం వలన భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది, జీవితములో సమతుల్యత లభిస్తుంది అన్న నమ్మకం. ఈ రూపం మనలోని స్త్రీ పురుష తత్వానికి సమతుల్యం చేసుకొని పరిపూర్ణమైన జీవితాన్ని చూపింపబడుతుంది. ఈ ఆలయమునందున కొబ్బరికాయల ముడుపుతో పెద్దమ్మ తల్లికి సమర్పిస్తే కోరిన వరాలను చేకూర్చి కొడుకులను సంతానము ప్రసాదిస్తుందన్న నమ్మకముతో ఇక్కడికి వచ్చి ఉద్యోగ, వ్యాపార, సంతాన సౌభాగ్యముల కోసమై ఈ విధములుగా ముడుపులు సమర్పిస్తూ ఉంటారు అమ్మవారికి. ఇట్టి ఈ ఆలయమునందున నాగదేవతా స్వరూపాన్ని కూడా దర్శించవచ్చును. ఈ ఆలయమునందున మనకు రేణుకా ఎల్లమ్మ దేవి ఆలయము కూడా దర్శనమిస్తుంది. ఎల్లమ్మ అనగా ఎల్లరులకు అమ్మ అని అర్థం. జగమదగ్ని భార్య, పరశురాముని యొక్క తల్లి అయిన ఆమె పవిత్రకు, త్యాగానికి, పరమశివుని యొక్క శక్తికి చిహ్నంగా పూజింపబడుతుంది. ఎల్లమ్మను గ్రామదేవతగా, సకల జనులను కాపాడే చల్లని తల్లిగా కొలుస్తారు. జానపదులు అమ్మను తమ సొంత తల్లిలా భావిస్తారు. ఈ ఆలయమునందున విశేషమైన శ్రీచక్రం మనకు దర్శనమిస్తుంది. శ్రీచక్రం అనేది లలిత త్రిపుర సుందరీ దేవి యొక్క అత్యంత శక్తివంతమైన, పవిత్రమైన రేఖాగణిత రూపము. ఇది శివశక్తి ఐక్యతకు, విశ్వ సృష్టికి మరియు మానవ శరీరానికి ప్రతీక. నవావరణముతో కూడిన ఈ యంత్రాన్ని పూజించడం వలన సకల సంపదలు, ఆరోగ్యము, మానసిక ప్రశాంతత మరియు క్షుద్ర ప్రయోగాల నుండి రక్షణ లభిస్తుందని తంత్రశాస్త్రము చెబుతుంది. ఇది యంత్రరాజ్యంగా పరిగణింపబడుతుంది. శ్రీచక్రం అంటేనే సాక్షాత్తు పరాశక్తి, అలాగే శివుడు అని అర్థం. ఇందులో 5 శక్తి త్రిభుజాలు, 4 శివ త్రిభుజాలు, ఊర్ధ్వముఖము కలిగి మొత్తము 9 భుజాలతో నవయోని చక్రం రూపొందించబడి ఉన్నది. ఇట్టి ఈ ఆలయమునందున శ్రీచక్రము కింద కూర్చొని జపము చేసినటువంటి వారికి ఉన్నతమైనటువంటి శాంతి లభిస్తుందన్న నమ్మకం. ఇట్టి ఈ శ్రీచక్రము కింద కూర్చొని జపము చేసినటువంటి వారికి శ్రీచక్రమును నిష్ఠతో పూజించితే కోరిన కోరికలు నెరవేరుతాయని, సిద్ధి కలుగుతుందని, ఇది ఐశ్వర్య ప్రాప్తిని కలిగిస్తుందన్న నమ్మకం. ఇది అష్టదిగ్బంధనముగా పనిచేస్తుందని, క్షుద్రయోగములను, దుష్టశక్తుల నుండి కాపాడే సాధకుడిగా రక్షిస్తుందని చెబుతుంది.
ఇట్టి ఈ ఆలయమునందున ప్రతి నిత్యము వేదమంత్రోచ్చారణ జరుగుతూ ఉంది. వేదమంత్రమున పారాయణము చేయడం వలన మనసు శుద్ధి చేసి సమనుకూలత శక్తిని పెంచుతుంది. వేదఘోష వినడం వలన పాపాలు నశించి దైవానుగ్రహంను కలుగుతుందని, ఇది శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందన్న నమ్మకం. వేదమంత్రం ఉచ్చారణ మనసుకు ప్రశాంతనిస్తుంది, ఒత్తిడులను తగ్గిస్తుంది, ఏకాగ్రతను పెంచుతుంది. నమస్కారం అండి. నేను నా యాత్ర ఛానల్ నుండి ఈ ఆలయ అద్భుతాలను తెలుసుకొని రావడం జరిగింది. కాబట్టి ఈ ఆలయ విశిష్టతను కాస్త తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఈ ఆలయ విశిష్టత, ఇక్కడ 3 ప్రధానమైన ఆలయాలు ఉంటాయి. ఇందులో మొదటిది పెద్దమ్మ, రెండోది చిన్నమ్మ అని మేము పిలుచుకుంటాం, ఎల్లమ్మ తల్లి, రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం ఉంటుంది. మూడోది అర్ధనారీశ్వర ఆలయం. ఈ సృష్టికి మూల కారణమైన రూపమే అర్ధనారీశ్వర ఆలయం. ఆ అర్ధనారీశ్వర రూపమే ఈ సృష్టికి అన్నిటికైనా మూలమైన ఆధారం. సో ఇక్కడ ఈ 3 ఆలయాల్లో విశిష్టమైన పూజలు జరుగుతూ ఉంటాయి. ప్రతి సోమవారము, ప్రతి శుక్రవారం ఇలా అభిషేకం జరుగుతూ ఉంటుంది శివ పార్వతులకి. మరియు వారంలో 4 సార్లు మహారతి ఉంటుంది. ఒకటి శుక్రవారం, ఆదివారం, సోమవారం, మంగళవారం. శుక్రవారం వచ్చేసి శివ పార్వతులకు, ఆదివారం వచ్చేసి పెద్దమ్మ తల్లికి, ప్లస్ సోమవారం వచ్చి మళ్ళీ శివ పార్వతులకు, మంగళవారం వచ్చేసి ఎల్లమ్మ తల్లి మహారతులు ఉంటాయి. సో ఇక్కడ విశిష్టమైనది ఏంటంటే ప్రతి అమావాస్యకు, పౌర్ణమికి సాయంత్రం ఇక్కడ హోమాలు జరుగుతుంది. అది హోమం కూడా ఋత్వికులచే జరపబడుతుంది, కానీ మనుషులకు సంబంధించిన పూజలు ఇక్కడ ఏమీ జరగవు. ఈ ఆలయంలో ఏ పూజ జరిగినా, ఏది జరిగినా కేవలం ఆ శివపార్వతులకు మాత్రమే జరుగుతూ ఉంటాయి. ఆ శివపార్వతులకు మాత్రమే ఆ పూజలు జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ మనుషులకు సంబంధించిన శాంతులైన, లేకపోతే జాతకరీత్యా పూజలు, ఇట్లాంటి పూజలు, ఎటువంటి పూజలు కూడా ఈ ఆలయంలో జరపబడదు. సో ఎవరు వచ్చినా ప్రశాంతంగా రండి. ఇది లోక కళ్యాణార్థం కట్టిన గుడి. ఇక్కడ ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఆడపిల్లలకైనా, లేకపోతే పీరియడ్స్ ఉంటే రాకూడదని కొంతమంది అంటారు, అది కూడా ఉండదు. ప్రశాంతంగా రండి. ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా ఆది దంపతులను దర్శించుకొని ఆలయ విశిష్టతలు తెలుసుకొని, అసలు ఎందుకు శివపార్వతులని మనము వేరు చేసి చూస్తామనే ఒక పాయింట్ ఉంటుంది. ఎక్కడ మీరు శివాలయంకి వెళ్ళినా ఒక శివుడిని మాత్రమే పూజిస్తాం. పక్కనే మళ్ళీ అమ్మవారికి ఆలయం ఉంటుంది, అక్కడికి వెళ్ళినా అమ్మవారికి మాత్రమే పూజ జరుగుతుంది, కానీ ఇద్దరిని కలిపి ఎక్కడ మనం చూడం. సో ముఖ్యంగా మాకు అమ్మవారు ఇచ్చిన ఆదేశం వాళ్ళిద్దరినీ కలిపి పూజించడం, వాళ్ళిద్దరినీ కలిపి చూడడం, కలిపి పలకడమే మాకు ఇచ్చిన ముఖ్యమైన ఆదేశం. ఎందుకంటే భార్యాభర్తలు వేరుగా ఉండొద్దు కదా. భార్యాభర్తలు ఎప్పుడైనా ఒకటే దగ్గర ఉండాలి. కాబట్టి అదే మాతో అమ్మవారు చేయిస్తున్న కార్యం. ఇక్కడికి వచ్చే ఎవరైనా సరే ఇక్కడికి వస్తూనే వాళ్ళిద్దరిని తలుస్తూనే లోపలికి వస్తారు. శివపార్వతులు ఇక్కడ కలిసి ఉంటారా అని చెప్పి. సో మేము కూడా భక్తులకు అందరికీ చెప్పేది ఒకటే విషయం, ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో ఫొటోస్ కోసమో, రీల్స్ కోసమో రాకండి. ఈ ఆలయ విశిష్టత తెలుసుకోండి. ఎవరికైనా మీకు అర్థం కాకపోతే మా పండితులను అడగండి, లేకపోతే మాలాంటి వాళ్ళని అడగండి. చాలా వీడియోస్లో మేము చెప్తున్నాం, చాలా గుడి ప్రాంగణాన్ని చాలా ఈ ఫోటోలు, వీడియోలతో కొంచెం ఇబ్బంది పెడతా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఒక ఆలయానికి మనం పోయినప్పుడు అక్కడ ఉన్న విశిష్టత ఏంది, అసలు ఆలయాలు ఎందుకు కడతారు, ఈ క్వశ్చన్ వచ్చినప్పుడే నెక్స్ట్ జనరేషన్కి మీరు చెప్పడానికి ఉంటుంది. మీరు ఏది చెప్పకుండా మీరు వచ్చి అదే పని చేస్తే పిల్లలు కూడా అదే నేర్చుకుంటున్నారు. సో మన సనాతన ధర్మంలో చాలా సైన్స్తో కూడుకున్న ఆలయాలు ఉంటాయి. ప్రతిదీ కూడా ఆ సైన్స్ని తెలుసుకొని పిల్లలకు నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వడానికి ఏదన్నా ఎంతో కొంత మీ ద్వారా నలుగురికి చేరాలి. కాబట్టి మీరు నేర్చుకుంటే, మీరు తెలుసుకుంటే నలుగురికి, పిల్లలకు మీరు చెప్పగలుగుతారు. కాబట్టి మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, ప్రతి ఆలయానికి మనం పోయినప్పుడు ఆ ఆలయ విశిష్టత తెలుసుకోండి. అసలు ఆలయాలు ఎందుకు కట్టిర్రు అనేది విషయం కూడా తెలుసుకోవాలి ఫస్ట్. సో ఇవన్నీ థింగ్స్ తెలిసినప్పుడే మనము ఈ ఆలయాలను ముందు తీసుకెళ్తాం. ఇంకా పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా మనం చెప్పడానికి ఈజీ ఉంటుందని చెప్పి నా యొక్క వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మీకోసమై ఇంకా ఎన్నో తీసుకొని వస్తూ ఉంటాను. నా యాత్ర వీక్షకులకు అందరికీ శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కుమారస్వామి.